అక్రమ రేషన్ అడ్డుకట్ట వేసేందుకు ఓ పక్కన ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే అలాగే మరి సరికొత్తగా కూడా ఈ యొక్క నూతన రేషన్ కార్డు స్మార్ట్ కార్డు విధానాన్ని కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో చేస్తున్నారు. అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ వ్యవస్థ ఏ విధంగా చూడాలి? సో అండ్ పౌర సరఫరా శాఖలో పెను మార్పులు తీసుకుని వస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డు విధానం కూడా ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? అంటే రేషన్ సరుకుల పంపిణీలోనే అవకతవకల్ని అరెస్ట్ చేస్తూ ప్రజలకే సంక్షేమ కార్యక్రమం అందే విధంగా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క స్మార్ట్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ మంచి నిర్ణయం. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంది. స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారుడు వాడి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు వస్తాయి. వాళ్ళకి ఎంతైతే రేషన్ ఇస్తూ ఉన్నారన్నది అక్కడ పొందపరచడం జరుగుతూ ఉంటుంది. తీసుకున్న తర్వాత కూడా ఎవరు ఏ రోజున ఏ నిమిషంలో తీసుకున్నారో కూడా స్కాన్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే దారి మళ్లించే కార్యక్రమాలు ఇంకా జరగవు. గత 5 సంవత్సరాలు ఏదైతే రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన మళ్లించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారో వైసీపీ నాయకులు, ఆ పరిస్థితులు కూటమిలో లేకుండా ఈ కార్డ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంక్షేమ కార్యక్రమానికి అనుసంధానం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలా ఉంటుందన్న దానికి కార్డే నిదర్శనం. ఈ కార్డులో లబ్ధిదారు ఫోటో ఉంది. గత వైసీపీలో ఇచ్చిన కార్డులో కూడా లబ్ధిదారు ఫోటో ఉంది. కానీ ఈ కార్డు మీద ఎవరైనా నాయకుల ఫోటోలు ఉన్నాయా? ఈ కార్డు గతంలో వైసీపీ ఇచ్చిన దాంట్లో ఎవరిది ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిది, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కానీ ఈ కార్డులో ఎవరి ఫోటోలు లేవు, కేవలం రాజముద్ర అంతే. ఇది విధానం, ఇది పద్ధతి.